హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, డీఏఈహెచ్ఎస్‌లపై కీలక నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి మంత్రులకు ఇంత నిర్లక్ష్యమా? ఆదేశాలకే దిక్కు లేకపోతే ఎలా అంటున్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై టీఎన్‌జీఓ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అధికారులపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి మంత్రుల ఆదేశాలకే విలువ లేకపోతే ఉద్యోగుల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారాల కోసం ప్రభుత్వాన్ని కోరిన డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి. ప్రధాన డిమాండ్లు: మొదటిది పెండింగ్ బిల్లుల చెల్లింపు. ఉద్యోగులకు చెల్లించాల్సిన అన్ని పెండింగ్ బిల్లులను యుద్ధ ప్రాతిపదికన వెంటనే విడుదల చేయాలి. జీతాలు, అలవెన్స్‌లు, ఇతర చెల్లింపుల ఆలస్యం కావటం వల్ల ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రెండవది పెండింగ్ డీఏల విడుదల. పెండింగ్‌లో ఉన్న 5 డీఆర్‌ఎస్ అలవెన్స్ డీఏలను తక్షణమే విడుదల చేయాలి. డీఏలు ఆలస్యం కావటం వల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. మూడోది ఈహెచ్ఎస్ పూర్తి స్థాయి అమలు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య భద్రత కల్పించే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను పూర్తి స్థాయిలో పారదర్శకంగా అమలు చేయాలి. ముఖ్యంగా పెన్షనర్లు ఈహెచ్ఎస్ అమల్లో జరుగుతున్న జాప్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని విధి విధానాలను స్పష్టం చేసి తక్షణమే అమలు చేయాలి. కనీసం 2026 జనవరి నుంచైనా ఇది అమల్లోకి వస్తే బాగుంటుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. నాలుగోది పీఆర్సీ నివేదిక, ఫిట్మెంట్ అమలు. పే రివిజన్ కమిషన్ పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని కనీసం 51% ఫిట్మెంట్‌తో పీఆర్సీని అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం చాలా తక్కువగా ఉంది. కేంద్రం ఇప్పటికే 17వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి వారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 2.255 వరకు ఉండేలాగా అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు. వారి కనీస బేసిక్ పే 50,000 పైన ఉంటుంది. రాష్ట్రంలో కనీసం 40-50% ఫిట్మెంట్ ఇస్తే ఉద్యోగుల కనీస బేసిక్ పే అనేది 35-40% మధ్య ఉండే అవకాశం ఉంటుంది. మరి ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా ఆలోచించాలి. ఈ మేరకు సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలి. మరి ఈ మేరకు ఇది ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండు. ఉద్యోగ పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం పాత పెన్షన్ విధానం ఈ మేరకు అత్యవసరం. ఇక ఆరోది భాగ్యనగర టీఎన్‌జీఓలకు స్థలాల కేటాయింపు. సో, భాగ్యనగరంలో టీఎన్‌జీఓలకు గచ్చిబౌలిలో స్థలాలను కేటాయించాలి. ఇది వారి గృహ నిర్మాణ అవసరాలకు సంబంధించి డిమాండ్ అన్నమాట. ఇక ఏడవది జీవో నంబర్ 317 బాధితులకు న్యాయం. స్థానికత ప్రాతిపదికన అదనపు పోస్టులను సృష్టించి జీవో నంబర్ 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలి. ఈ జీవో వల్ల అనేక మంది ఉద్యోగులు తమ సొంత జిల్లాల నుంచి దూరంగా బదిలీ అయ్యి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎనిమిదవ సస్పెండ్ అయిన ఉద్యోగుల విధుల్లో పునరుద్ధరణ. నిర్బంధంలో ఉన్న లేదా సస్పెండ్ అయిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. వారిపై ఉన్న ఆరోపణలు పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపాలి. ఈ డిమాండ్‌లను ప్రభుత్వం వెంటనే పరిగణలోకి తీసుకొని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టీఎన్‌జీఓ నేతలు కోరుతున్నారు. లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణను మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించారు.